ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్. ఈ వీడియోలో మనం ఇక్కడ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది చూద్దాము. సేమ్ ఇదే విధంగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఫుల్ వీడియోస్ అనేటివి మన యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఎంపీహెచ్‌ఏ వీడియో క్లాసెస్ సంబంధించి దీంట్లో మీకు ఆల్రెడీ అప్‌లోడ్ చేసున్నాము. ఫస్ట్ యూనిట్‌లో భాగంగా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్‌లో భాగంగా ఈ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలనేటివి బోధించుకుంటున్నాము. ఫుల్ వీడియోస్ దాదాపు మీకు 300 బిట్స్ లేదా 350 బిట్స్ దాకా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనకు అన్ని స్కీమ్స్ కవర్ అవుతాయండి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోని వాళ్ళుంటే పర్చేజ్ చేసుకోండి. ఫుల్ వీడియోస్ అనేటివి మీకు అందులో ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మనం కొన్ని బిట్స్ అనేటివి చూద్దాము. దీని గురించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా 9441874218కి కాల్ చేయండి. ఒక ఆప్షనే కాకుండా మీకు వచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 4 ఆప్షన్స్ కూడా ఎక్స్‌ప్లనేషన్ చేసి మరి మీకిక్కడ బోధించడం అనేది జరిగింది. ఇందులో మీకు కార్యక్రమాల యొక్క ఇయర్స్ గాని, ఓకే. ఇంపార్టెంట్ అయినటువంటి కార్యక్రమాల యొక్క ఇయర్స్ గాని, దాని ఉద్దేశ్యం గాని, ఓకే. దాని యొక్క అబ్రివేషన్స్, ఓకే. ఇక్కడ మెయిన్‌గా చెప్పుకోవడం అనేది జరిగింది. అన్ని కార్యక్రమాలు కవర్ అయితాయి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళుంటే గనక పర్చేజ్ చేసుకోండి ఫుల్ క్లాసెస్ కోసం. ఇంకా లేట్ చేయకుండా మనం క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. అండి. ప్రసరణను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త. ప్రసరణను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? క్రింది వానిలో. ఆప్షన్ ఆప్షన్ 2 విలియం హార్వే. విలియం హార్వే కనుగొన్నారు ప్రసరణను. అంటే ఇక్కడ మనకు రక్త ప్రసరణ సంబంధించినటువంటి బిట్స్ అనేటివి స్టార్ట్ అవుతున్నాయి. రక్తనాళములు ఎన్ని రకములు? రక్తనాళాలు ఎన్ని రకాలు? అసలు రక్త ప్రసరణ వ్యవస్థలో 3 భాగాలనేటివి ఉంటాయి. అది మనకు రక్తము, రక్తనాళాలు, ఓకే. థర్డ్ వచ్చి హృదయము. ఓకే. ఎలాగైనా మనం చూసుకోవచ్చు ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. ఓకే. ఇది మనం చూసినటువంటిదంటే రక్తనాళాలు ఎన్ని రకాలని అడుగుతున్నారు. రక్తనాళాలు ఆప్షన్స్ ఆప్షన్ 2 అండి. 3 రకాలు. ఆప్షన్ 1 3 రకాలు. ఆ 3 రకాలు గూడా ఏమిటివంటే ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు. ఓకే. వీటిల్నే మనం ఏమంటామంటే ఆర్టరీస్ అంటాము. సిరల్ని అయితే మనం వెయిన్స్ అంటాము. నెక్స్ట్ ఇంక మనకు సంబంధించి రక్తకేశ నాళికలు బ్లడ్ క్యాపిల్లరీస్ అని అంటాము. బ్లడ్ క్యాపిలరీస్. ఓకే. ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు. రక్తనాళాలు ఎన్ని రకాలంటే 3 రకాలు అవి ఇవి. నెక్స్ట్ క్వెషన్ రక్తమును గుండె నుంచి ఇతర అవయవాలకు తీసుకువెళ్ళు ఏ రక్తనాళాలు? అంటే తీసుకువెళ్ళే రక్తనాళాలు ఏవి? ఓకే. తీసుకువెళ్ళు రక్తనాళములు. గుండె నుంచి అవయవాలకు తీసుకెళ్తుందండి. ఇక్కడ మనకు హార్ట్ అనేది ఇలా ఉందనుకుంటే హార్ట్ అనేది ఇలా ఉందనుకుంటే 4 చాంబర్స్‌తో ఉంటుంది. ఇక్కడ మనకు గుండె నుంచి ధమనులనేటివి స్టార్ట్ అవుతాయి. ఓకే. వివిధ అవయవాలున్నాయి కదా! వివిధ అవయవాల నుంచి సిరలు అంటే చాలా సన్నగా ఉంటాయి ఇవి ఇలా మనకి. సిరల నుంచి ధమనులకి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే. అంటే ఇక్కడ చూసుకుంటే గుండె నుంచి ఇతర భాగాలకు తీసుకెళ్ళే రక్తనాళాలు ఏంటివి అంటే ధమనులు. అంటే గుండె నుంచి ఇతర అవయవాలన్నిటికి సరఫరా చేస్తుంది. అదే విధంగా వివిధ అవయవాల నుంచి గుండెకి తీసుకెళ్ళేటువంటి రక్తనాళాలు ఏవి అంటే సిరలు. ఓకే. కాళ్ళలో నుంచి గాని, చేతులు, ఓకే. మెదడులో నుంచి ఇవన్నీ మనం రక్తాన్ని చిన్న చిన్న పైపుల ద్వారా తీసుకొని, ఈ పైపుల ద్వారా నుంచి ఇక్కడ మనకు పెద్ద దాంట్లో కలిగిపోవడం జరుగుతుంది. వీటినే మనం ధమనులు అంటాం. ఈ పెద్దగా ఉంది గదా! సో, ఇవన్నీ. ఈ ధమని అంతా మనకు హార్ట్‌కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఒకటి ధమని మనకు హార్ట్‌కి అటాచ్ అయ్యి ఉంటుంది. పైన గూడా మనకు సిరలు అనేటివి ఉంటాయి. ఓకే. సిరలు. ఇక్కడ మనకి గుండె నుంచి బయటికి వెళ్ళే దారులు ఏవంటే మనకు ధమనుల నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. అవయవాల నుంచి గుండెకు తీసుకెళ్ళేటివి ఏవంటే సిరలు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇది అవయవాల నుంచి రక్తము గుండెకు చేర్చు నాళము. సేమ్ ఇప్పుడు చెప్పుకున్నాం గదా! ఆప్షన్ 2 అండి సిరలు. గుండె నుంచి అవయవానికైతే ధమనులు, అవయవాల నుంచి గుండెకైతే సిరలు. రక్తంలో నీటి శాతం ఎంతుంటుంది? రక్తంలో నీటి శాతము ఆప్షన్ ఆప్షన్
1 ఈస్ ద రైట్ ఆన్సర్. 90% ఉంటుంది. రక్తంలో నీటి శాతం ఎంతుంటుంది అంటే 90% దాకా ఉంటుంది. రక్తంలో నీటి శాతం 90 అయినా ఇవ్వచ్చు. 92 కూడా ఇస్తది కొన్ని చోట్ల. 90-92 అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ రక్తం గురించి చూసుకున్నట్టయితే ఎలాగో వచ్చింది కాబట్టి మ్యాటర్ అంతా ఇక్కడ చూసుకుందాము. రక్తం గురించి అధ్యయనం చేసేటువంటి దాన్ని ఏమంటామంటే శాస్త్రాన్ని హిమటాలజీ అని అంటాము. హిమటాలజీ. ఓకే. మనిషి బరువులో రక్తం శాతం ఎంతుంటుందంటే 7-8% ఉంటుంది. మన బరువు సపోజ్ 50 అనుకోండి. దీనిలో ఎంత శాతము? 8% లేదా 7% అని చెప్పుకోవచ్చు. అంత శాతం మనకు రక్తమే ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఆహ్, లీటర్స్ చూసుకున్నట్టయితే 5-6 లీటర్స్ అండి. అంటే ప్రౌఢ మానవుల్లో రక్త పరిమాణం ఎంతుంటుంది అంటే 5-6 లీటర్స్ అనేది ఉంటుంది. రక్తం యొక్క పీహెచ్ వాల్యూ 7.4 అండి. అంటే కొద్దిగా క్షార స్థితి కలిగి ఉంటుందండి. 7.4 అంటే ఏంటిదంటే కొద్దిగా క్షార స్థితి కలిగి ఉండడాన్ని మనం చూసినట్టయితే 7.4. 7 ఉందంటే మనకు మీడియం అండి. లవణము అంటాం గదా! ఇప్పుడు ఉప్పు ఉంది గదా! ఉప్పుకి ఏంటంటే మనకు 7 అని చెప్తాం. అటు యాసిడ్ గాదు, అటు బేస్ కాదు. ఇప్పుడు 7.4 ఉంది మనకు. ఇది కొంచెము క్షార స్థితిని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. పీహెచ్ వాల్యూ ఓకే. రక్తం అనేది ఏంటంటే ఒక కొల్లాయిడ్ అని చెప్పొచ్చండి. కొల్లాయిడ్. ఇదంతా మనకు వీడియో క్లాసెస్‌లో రిపీట్ అయింది. ఓకే. మళ్ళా ఇక్కడ మనం రివిజన్ కోసం చెప్పుకుంటున్నాము. రక్తం ఉత్పత్తి చేసేది ఏంటంటే మనకు హీమోపాయిసిస్. ఈ రక్తం ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతారు. హెమోగ్లోబిన్. హెమోగ్లోబిన్. ఓకే. దీని వల్లే రక్తం అనేది ఎరుపుగా ఉండడం జరుగుతుంది. హెమోగ్లోబిన్ లేని వాటిల్లో మనకు రక్తం అనేది కొన్ని వాటిల్లో చూసినట్టయితే కీటకాల వాటిల్లో వైట్‌గా ఉంటుంది. కొన్ని దాంట్లో నీలం రంగులో గూడా ఉంటుంది. ఎందుకంటే హెమోగ్లోబిన్ దాంట్లో తక్కువుంటుంది. లేదు. రక్తంలోని హెమోగ్లోబిన్ అనేది ఆహ్, ఏమి కలిగి ఉంటుంది అంటే ఎక్కువగా ఈ కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉందో కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉందో దాని ఎడల ఎక్కువగా ఆపేక్ష అనేది కలిగి ఉండడం అనేది జరుగుతుందండి. ఈ హెమోగ్లోబిన్ అనేది. ఓకే. ఇక్కడ మన రక్తం సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది చూసేసాం ఇంకా. నెక్స్ట్ చూసినట్టయితే మనకు రక్తంలోనే మనకు ప్లాస్మా కూడా ఉంటుందండి. ప్లాస్మా చూసినట్టయితే 55% దాకా ప్లాస్మా ఉంటుంది రక్తంలో. రక్త కణాలు, రక్త కణాలు ఎన్నుంటాయంటే 45% ఉంటుంది. ఓకే. ప్లాస్మా అయితే 55% ఉంది. రక్త కణాలు 45% ఉండడం అనేది జరుగుతుంది మన బ్లడ్‌లో. ఇది గూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు బిట్టొచ్చే అవకాశం ఉన్నటువంటిదే. ఇప్పుడు రక్తంలో నీటి శాతం 90% లేదా 90-92 ఇచ్చినా గూడా అది గూడా రైటే అవుతుంది. నెక్స్ట్ ఇనుము, కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, క్లోరైడ్‌లు, ఫాస్ఫేట్‌లు రక్తంలో సుమారు ఎంత శాతం కలవు? ఆప్షన్స్ ఇనుము, కాల్షియం, మెగ్నీషియము, పొటాషియము, క్లోరైడ్‌లు, ఫాస్ఫేట్‌లు రక్తంలో సుమారు ఎంత శాతం కలిగి ఉంటాయి? ఆప్షన్స్ ఆప్షన్ 1 అండి 1%. మానవునిలో సుమారు ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది? మానవునిలో సుమారుగా ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది? ఇప్పుడే నేను చెప్పుకున్నాను. సాధారణ మానవుల్లో రక్త పరిమాణం ఎంతుంటుంది అంటే 5-6 లీటర్స్ అని. మనిషి బరువులో రక్తం శాతం ఎంతంటే 7-8% అని చెప్పాను. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. 5, 6, 7, 8 ఇదైతే మనకు లీటర్స్ అండి. ఓకే. ఎంత లీటర్స్ ఉంది అని అడిగితే ఇది మనకు మానవ శరీర బరువులో ఎంత శాతం రక్తం అనేది ఆక్రమించి ఉంది అంటే 7-8%. ఓకే. కన్‌ఫ్యూజ్ కాకూడదు. 5, 6, 7, 8 వరుసగా వచ్చింది చూడండి. రక్తంలో ప్లాస్మా శాతం ఎంత? రక్తంలో ప్లాస్మా శాతం ఎంత? ఇప్పుడే చెప్పాను నేను ఆప్షన్స్ 55%, 45 వచ్చి ఏంటంటే రక్త కణాలు 45 ఉంటాయి. 55% ఏముంటాయంటే రక్తంలో ప్లాస్మా శాతం అనేది ఉంటుంది. రక్తంలో రక్త కణాల శాతం అడిగారు. ఆప్షన్ 1 అండి 45. ఒక్క ఒక్క చోట మనం చెప్పుకున్నాం పైన ఇంట్రొడక్షను. సో, దాని నుంచే ఎక్కువ బిట్లనేటివి రావడం అనేది జరుగుతుంది చూడండి. ఈ విధంగా ఎన్నో రకాలుగా వస్తుంది. నెక్స్ట్ ఎరిథ్రోసైట్స్ అనగానేమి? ఎరిథ్రోసైట్స్ అనగా ఏమి? ఎరిథ్రోసైట్స్ అనగా ఏమి? వేటిని అంటారు ఎరిథ్రోసైట్స్ అని అంటే ఆర్‌బీసీస్ అండి. రెడ్ బ్లడ్ సెల్స్‌ని అనడం అనేది జరుగుతుంది. ఇవైతే వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు. ఇటు ప్లాస్మా చూసినట్టయితే ప్లాస్మాలో నీటి శాతం ఎంతుంటుంది అంటే 90%. ఇక్కడ మీకు క్వెషన్ చూడండి. రక్తంలో ప్లాస్మా శాతం అంటే 55% అని చెప్పాలి. రక్తంలో నీటి శాతం ఓకే. నీటి శాతం ఎంత అంటే 90%. 90-92 చెప్పొచ్చు. ఇలాగే ప్లాస్మాలో నీటి శాతం ఇక్కడైతే ప్లాస్మా శాతం అడిగారు. ప్లాస్మాలో నీటి శాతం ఎంతుంటుంది అంటే 90% అనేది ఉండడం అనేది జరుగుతుంది.
మీరు డిఫరెన్స్ అనేది గమనించుకోవాలి క్వెషన్ అనేది. ఓకే. ఏ విధంగా అడిగారనేది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. దీనికైతే ఆర్‌బీసీ ఈస్ ద రైట్ ఆన్సర్. ప్లాస్మాలోని ఘన పదార్థాల శాతం ఎంత? ప్లాస్మాలోని ఘన పదార్థాల శాతం ఎంత? ప్లాస్మాలో నీటి శాతం ఎంతని చెప్పాం? 90% అని చెప్పాము. ప్లాస్మాలో ఉండేటువంటి ప్రోటీన్స్, ప్రోటీన్స్ ఏంటివి అంటే అల్బుమిన్, ఇది కూడా వస్తుంది మనకు. గ్లోబ్యూలిన్స్, నెక్స్ట్ ఫైబ్రినోజన్ లేదా ప్రోతాంబ్రిన్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము ఈ ప్రోత్రాంబిన్ చూసినట్టయితే రక్తనాళాలు అంటే రక్తం అనేది ఎక్కువగా పోతూ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే రక్తాన్ని గడ్డ కట్టించడానికి సహాయపడడం అనేది జరుగుతుంది. ఇది గాని మనకు లేకపోతే ఏమవుతుందంటే రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. ఎంతసేపటికి గడ్డ కట్టదు. సో, ఫలితంగా రక్తంలో బాడీలో ఉన్నటువంటి రక్తమంతా బయటికి వెళ్ళిపోవడం ద్వారా చనిపోవడం అనేది జరుగుతుంది. ప్రోతాంబిన్ ఏం చేస్తుంది? రక్తాన్ని గడ్డ కట్టేలా చేయడం అనేది జరుగుతుందండి. రక్తం గడ్డ కట్టించేందుకు ఉపయోగపడేది ఏదంటే ప్రోతాంబిన్. ఇది ప్లాస్మాలో ఉండేటువంటి ప్రోటీన్స్ అండి ఇవి 4. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ రక్తంలో గడ్డ కట్టడానికి అవసరమైనటువంటి 13 కారకాలనేటివి ఉంటాయండి. 13 కారకాలుంటాయి. ఈ ప్రోతాంబిన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్లాస్మాలోని ఘన పదార్థాల శాతం ఎంత ఉంటుంది అంటే ఆప్షన్ 1 అండి. 10% ఉంటుంది. ప్లాస్మాలోని ఘన పదార్థాల శాతం 10%. ఈ విధంగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఫుల్ వీడియోస్ అనేటివి మన యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఎంపీహెచ్‌ఏ వీడియో క్లాసెస్ సంబంధించి దీంట్లో మీకు ఆల్రెడీ అప్‌లోడ్ చేసున్నాము. ఫస్ట్ యూనిట్‌లో భాగంగా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్‌లో భాగంగా ఈ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలనేటివి బోధించుకుంటున్నాము. ఫుల్ వీడియోస్ దాదాపు మీకు 300 బిట్స్ లేదా 350 బిట్స్ దాకా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనకు అన్ని స్కీమ్స్ కవర్ అవుతాయండి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోని వాళ్ళుంటే పర్చేజ్ చేసుకోండి. ఫుల్ వీడియోస్ అనేటివి మీకు అందులో ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మనం కొన్ని బిట్స్ అనేటివి చూద్దాము. దీని గురించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా 9441874218కి కాల్ చేయండి. ఒక ఆప్షనే గాకుండా మీకు వచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 4 ఆప్షన్స్ కూడా ఎక్స్‌ప్లనేషన్ చేసి మరి మీకిక్కడ బోధించడం అనేది జరిగింది. ఇందులో మీకు కార్యక్రమాల యొక్క ఇయర్స్ గాని, ఓకే. ఇంపార్టెంట్ అయినటువంటి కార్యక్రమాల యొక్క ఇయర్స్ గాని, దాని ఉద్దేశ్యం గాని, ఓకే. దాని అబ్రివేషన్స్ ఓకే. ఇక్కడ మెయిన్‌గా చెప్పుకోవడం అనేది జరిగింది. అన్ని కార్యక్రమాలు కవర్ అయితాయి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళుంటే గనక పర్చేజ్ చేసుకోండి ఫుల్ క్లాసెస్ కోసం.